వెల్కమ్ టు ఏబీ ట్యూటోరియల్. మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ప్రధానంగా ఈరోజు వచ్చేప్పటికి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి అప్డేట్స్ అనేవి మనం ఈ యొక్క వీడియోలో వివరించడం జరుగుతుంది. సో ఇక్కడ న్యూస్ పేపర్లో మనకి తరగతి గదులు లేవు, టీచర్స్ లేరు అంటూ ప్రధానంగా ఈ యొక్క టీచర్స్ యొక్క ఇంపార్టెన్స్ అనేది ఇక్కడ తెలియజేయడం జరిగిందనమాట. అదేవిధంగా ఈ యొక్క డిఎస్సి నోటిఫికేషన్ కోసం, అదేవిధంగా టెట్కి సంబంధించి కూడా మనకి అప్డేట్స్ రావాల్సి ఉంది. ఈ యొక్క ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలని మనం ప్రీవియస్ వీడియోస్లో కూడా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కానీ, అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తున్నటువంటి కేంద్రీయ విద్యాలయాలకు సంబంధించిన పోస్టుల గురించి కానివ్వండి, అన్ని వీడియోస్ కూడా మనం క్లియర్గా వివరించడం జరిగిందనమాట. సో ఎవరైనా ఇలాంటి ప్రీవియస్ వీడియోస్ కోసం ఇంకా మీరు మిస్ అయ్యి ఉన్నట్లయితే ఖచ్చితంగా వీడియోస్ కింద లింక్ అనేది ఇవ్వబడుతుంది, మీరు చూసుకోవచ్చు అనమాట. ఇక మనకి ఇక్కడ హై స్కూళ్ళలో బడుల విలీనంతో ఇది పరిస్థితి అంటూ ఇక్కడ రావడం జరిగింది. అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రీసెంట్గా వచ్చేప్పటికి ఎయిడెడ్ స్కూల్స్ అనేవి ప్రభుత్వంలో విలీనం చేయడం అనేది జరిగిందనమాట. ఈ యొక్క విలీనం వల్ల ఇవి మనకి న్యూస్ పేపర్లో రకరకాల కథనాలు అనేవి రావడం జరిగింది. ఇవి బలవంతంగా జరుగుతున్నాయని తర్వాత గవర్నమెంట్ రాష్ట్ర సీఎం గారు కూడా చెప్పడం జరిగిందనమాట. ఎవరిని ప్రెజర్ చేసి ఈ యొక్క విలీన ప్రక్రియ అనేది మేము మొదలు పెట్టట్లేదు, ఖచ్చితంగా ఎవరికైతే ఇష్టపూర్వకంగా ఉంటుందో వాళ్ళే విలీనం అవ్వచ్చు అంటూ కూడా వీరు తెలపడం జరిగిందనమాట. మనకి రాష్ట్రంలో సంక్షోభంలో పడిన పిల్లల చదువులు అంటూ ఇక్కడ ఈ యొక్క న్యూస్ ఆర్టికల్ ప్రధానంగా రావడం జరిగిందనమాట. అదేవిధంగా ప్రధానంగా ఈ యొక్క స్కూళ్ళలో విద్యార్థుల యొక్క సమస్య కానివ్వండి, వీరు ఎదుర్కొంటున్న సమస్యలు, టీచర్స్ యొక్క కొరత అంటూ ఇక్కడ ప్రధానంగా మనకి కనపడుతుంది అనమాట. ప్రజెంట్ వచ్చేప్పటికి ఈ యొక్క స్కూళ్ళల్లో పనిచేసేటువంటి టీచర్స్ ఎవరైతే ఉన్నారో పూర్తి స్థాయి కంప్లీట్గా ఈ యొక్క టీచర్స్ వ్యవస్థ అనేది లేదనమాట. విద్యా వాలంటీర్ల ద్వారా కానివ్వండి ఇక వీరిని నడుపుతున్నారు ప్రజెంట్. ఈ యొక్క కరోనా సమయంలో చాలామంది కూడా విద్యార్థులు వన్ ఇయర్ అబ్బో అనమాట, సుమారు ఈ యొక్క కరోనా నిర్లక్ష్యం వల్ల మనం ఎదుర్కొన్న పరిస్థితుల వల్ల విద్యా వ్యవస్థలో చాలా మార్పులు అనేవి తీసుకురావడం జరిగిందనమాట. ఈ యొక్క గవర్నమెంట్ నాడు నేడు ప్రోగ్రాంలో భాగంగా తీసుకొచ్చినటువంటి పనులు కానివ్వండి, అవన్నీ చాలా వరకు ఇప్పుడు ప్రజెంట్ ఉన్నా సరే ఇంకా టీచర్స్ కొరత అనేది వేధిస్తూనే ఉందన్నమాట మనకి. అదేవిధంగా ఒక్కొక్క స్కూల్లో పాఠశాలలో టీచర్స్ అనేవారు ఎక్కువగా ఉన్నారు, ఇంకో టీచర్స్ అసలు లేని పరిస్థితి ఉంది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా దీనికి సంబంధించి మన ప్రీవియస్ వీడియోలో కూడా తెలపడం జరిగింది. అదేవిధంగా తెలంగాణలో కూడా ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొంటుందంటూ కూడా మనం చెప్పడం జరిగిందనమాట. ఇక పిల్లలే వచ్చారు అంటూ టీచర్లు వచ్చారు, సబ్జెక్టులు మిస్ అంటూ కూడా ఇక్కడ రావడం జరిగింది, రకరకాల కథనాలు. ఇక కృష్ణా డిస్టిక్ సంబంధించి స్టూడెంట్స్ 712 మంది ఉంటే టీచర్స్ వచ్చేవరకు 24 అంటూ కూడా ఇక్కడ రావడం జరిగిందనమాట. సో అదేవిధంగా మనం ఎంతమంది స్టూడెంట్స్కి ఎంతమంది టీచర్స్ ఉండాలని కూడా మనం ఒక వీడియోలో క్లియర్గా చెప్పడం జరిగిందనమాట. రెండింటికి చెడ్డ రేవర్ అంటూ కూడా ఇక్కడ రావడం జరిగింది. సో ఇక్కడ వచ్చేవాటికి ప్రధానంగా విద్యార్థి స్టూడెంట్స్ టీచర్స్ యొక్క రేషియో వచ్చి 1:30 నుంచి 1:20కి మార్చారంటూ ఇక్కడ రావడం జరిగింది. ఇది చాలా వరకు మంచిదైనా అక్కడక్కడ ఉపాధ్యాయుల కొరత ఇంకా ఉంటూనే ఉందంటూ, మరోవైపు ఉన్నత పాఠశాలలో మాత్రం ఈ నిష్పత్తి 1:30గానే ఉందంటూ ఇక్కడ రావడం జరిగిందనమాట. సో ఇక్కడ మనం ప్రధానంగా ఏడీకి సంబంధించి కానివ్వండి, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు, అదేవిధంగా టీచర్స్ యొక్క కొరతకు సంబంధించి మనకి ఈ ఆర్టికల్లో రావడం జరిగిందనమాట. సో ఇది ఈరోజు ఉన్నటువంటి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్స్కి సంబంధించిన అప్డేట్స్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.